సౌత్ ఆఫ్రికాతో ముగిసిన ఫస్ట్ టీ20లో టీమిండియా 101 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. మరి ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బౌలింగ్లో పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో 176 పరుగులు చేస్తే సౌత్ ఆఫ్రికా కేవలం 74 పరుగులు మాత్రమే చేసింది. అది కూడా 13 ఓవర్ల లోపే. దీంతో భారీ ఓటమిని మూటగట్టుకుంది సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికా బ్యాట్స్మెన్లు ఒకరికి వెంట ఒకరు క్యూ కట్టిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. భారత బౌలర్ల దాడికి ఏ ఒక్క సౌత్ ఆఫ్రికన్ బ్యాట్స్మెన్ కూడా కుదురుకోలేకపోయారు. ఫస్ట్ ఓవర్ నుంచే వాళ్ళ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. సెకండ్ వికెట్ కూడా త్వరగానే కోల్పోయింది. అయితే సెకండ్ వికెట్ పోయాక కాసేపు మార్క్రమ్ క్రీజ్లో నిలదొక్కున్నాడు డేవాల్డ్ బ్రేవిస్తో కలిసి. ఈ జంట కాస్త డేంజర్గా కనిపిస్తున్న టైంలో మార్క్రమ్ క్లీన్ బౌల్డ్ అయ్యారు అక్షర్ పటేల్ బౌలింగ్లో. నిజానికి అక్షర్ పటేల్ బౌలింగ్కు రాకముందు మన తెలుగు కామెంటరీ వాళ్ళు ఏం చెబుతున్నారంటే పిచ్ కాస్త ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా ఉంది, పైగా స్పిన్నర్లను బ్రెవిస్ బాగా ఆడతాడు కాబట్టి మరో 2 ఓవర్లు హార్దిక్ పాండ్యాతోనో లేదంటే శివం దుబేతోనే వేయించి ఉంటే బాగుండేది అని చెబుతున్నారో లేదో అక్షర్ పటేల్ రావడం, ఫస్ట్ బాల్కే మార్క్రమ్ను క్లీన్ బౌల్ చేయడం ఒక్క క్షణంలో జరిగిపోయింది. నిజంగా అసలు మార్క్రమ్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండడు అలాంటి బంతిని అక్షర్ పటేల్ స్పందిస్తాడని. అసలు తను బ్యాట్ ఎత్తాడో లేదో, బ్యాట్ ఎత్తకముందే క్లీన్ బౌల్డ్ అయిపోవడం జరిగింది. పెవిలియన్కు దారి పట్టడం కూడా జరిగింది. అప్పటికే 2 వికెట్ కోల్పోయిన సౌత్ ఆఫ్రికా మార్క్రమ్ అవుట్ కావడంతో చిన్న పార్ట్నర్షిప్ కూడా బ్రేక్ కావడంతో ఇక సౌత్ ఆఫ్రికా ఆ తర్వాత కూడా వరుసగా వికెట్లు కోల్పోతూ భారీ ఓటమిని మూటగట్టుకుంది. నిజంగా మార్క్రమ్ అవుట్ అయిపోయిన తర్వాత పెవిలియన్కి వెళ్తున్న టైంలో తన ఫేస్ చూస్తేనే స్పష్టంగా అర్థమై ఉంటుంది మ్యాచ్ చూసిన వాళ్ళకు కూడా, అసలు నేను ఎప్పుడు అవుట్ అయ్యానా, బంతి ఎప్పుడు వచ్చిందా అని.